వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వివేకా గారి పిఏ కృష్ణారెడ్డి తనను సిబిఐ కొట్టి అబద్ధం చెప్పమని ఒప్పించే ప్రయత్నం చేసిందంటూ కోర్టులో వేసిన పిటిషన్, ఆ పిటిషన్ మీద విచారణ అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం కిందకి మారింది. ఆ పిటిషన్ ప్రస్తుతం అంటే కింద కోర్టులో వాళ్ళ మీద కేసు నమోదు చేసేయమని చెప్పింది. కేసు నమోదు చేశారు. ఆ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వాదనల్లో కీలకమైనటువంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ఇందులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సిబిఎస్పీ రామ్ సింగ్ తీరుని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. తాను చెప్పిన విధంగానే వాంగ్మూలం ఇవ్వాలని ఫిర్యాదుదారుపై రామ్ సింగ్ ఎలా ఒత్తిడి చేస్తానని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ నిలదీసింది. సాక్షులను కొట్టడం, థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వంటివి చేయొచ్చా అంటూ సిబిఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రశ్నించింది. ఇలాంటి కస్టోడియల్ విచారణ చేయడం విధి నిర్వహణలో భాగమా అంటూ నిలదీసింది. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాల మీద వాదనలు విన్న హైకోర్టు విచారణ ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేక హత్య విషయంలో తాము చెప్పినట్టు వినకుంటే అంతు చూస్తామంటూ బెదిరించడమే కాకుండా తనను శారీరకంగా మానసికంగా వేధించారంటూ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీత, సిబిఐ అధికారి రామ్ సింగ్ల మీద కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోర్టు సునీత, రాజశేఖర రెడ్డి, రామ్ సింగ్ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వ్యాజ్యాలపై విచారణ జరిపిన శ్రీనివాసరెడ్డి పులివెందుల కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా సునీత, రాజశేఖర రెడ్డి తరపు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ మ్యాజిస్ట్రేట్ యాంత్రికంగా ఉత్తర్వులు ఇచ్చారన్నారు. పోలీసుల నుంచి నిర్వాధికంగా నివేదిక కోరకుండా నేరుగా కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేసు నమోదును జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణాలు వెల్లడించలేదన్నారు. సిబిఐ తరపున ప్రత్యేక సిపిపి అనిల్ తన్వర్ వాదనలు వినిపిస్తూ పులివెందుల కోర్టు పరిధిదాటి ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఫిర్యాదుదారు నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలాన్ని నమోదు చేయడం కూడానే కేసు నమోదు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రామ్ సింగ్ ఏం చేసినా విధి నిర్వహణలో భాగంగానే చేశారన్నారు. ఆ విధంగానే తన ముందు హాజరు కావాలని ఫిర్యాదుదారుని రామ్ సింగ్ ఆదేశించారన్నారు. ఆ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సాక్షులను కొట్టడం, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటివి కూడా విధి నిర్వహణలో భాగమేనా అంటూ నిలదీశారు. అనంతరం ఫిర్యాదుదారుడు కృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రామ్ సింగ్ పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు నుంచి తొలగించిందన్నారు. మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులు సరైనవేనని తెలిపారు. కారణాలను తెలియజేయాల్సిన అవసరం లేదన్నారు. ముందస్తు అనుమతి అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు తీర్పులను ప్రస్తావించారు. పోలీసుల తరపున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి, స్పెషల్ అసిస్టెంట్ పీపీ సూరా వెంకట సాయినాథ్ వాదనలు వినిపించారు. ప్రైవేట్ ఫిర్యాదు మీద విచారణకు ఆదేశించే విషయంలో మ్యాజిస్ట్రేట్ ఎట్లాంటి కారణాలను తెలియజేయాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే మ్యాజిస్ట్రేట్ వ్యవహరించారని వివరించారు. మ్యాజిస్ట్రేట్ కేసును విచారణకు స్వీకరించలేదని, దర్యాప్తుకు మాత్రమే ఆదేశించి తుది నివేదికను కోరారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారన్నారు. అయితే కోర్టు ఈ ఛార్జ్షీట్ను సాంకేతిక కారణాలతో రిటర్న్ చేసిందన్నారు. సిబిఐ అధికారి ప్రాసిక్యూషన్కు ముందస్తు అనుమతి అవసరం లేదన్నారు. ఏ దశలోనైనా అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. అందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉదహరించారు. ఇది మొత్తం కేసులో కొత్త మలుపులు తిరుగుతున్నదన్నమాట.